ప్రభునాన మీ అందరికీ శుభం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 3వ అధ్యాయము, అంతటా నెబుకద్నెజరు మేడిని కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రక్ మెషక్ అబేద్నెగో యున్నవారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలువగా, షడ్రక్ మెషక్ అబేద్నెగో ఆ అగ్నిగుండం నుండి బయటకు వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగులకుండుటయు చూచిరి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అంటున్నారు, మేము సేవించుచున్న దేవుడు ఈ అగ్నిగుండంలో నుండి మమ్మలను రక్షింప సమర్థుడు. కానీ ఆయన మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము మా దేవుణ్ణే ప్రేమిస్తాం, మా దేవుణ్ణే ఆరాధిస్తాం, మా దేవుడికే మేము లోబడతాం, మా దేవుడికే మేము విధేయత చూపుతాం. నువ్వు చెప్పిన మీ దేవతలకు మేము నమస్కరించం, వాటిని పూజించము, మా ప్రాణాలు సైతం మా దేవుడి కోసం మేము పోగొట్టుకుంటామని 7 అంతలుగా వేడిగా అగ్నిగుండాన్ని చేశారు షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని వేయడానికి. అయితే షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని వేయడానికి వెళ్ళిన వారు ఆ అగ్నిగుండంలో షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని వేస్తుండగానే వేసేవారికి ఆ సెగ తగిలి వారు మరణించారు. ప్రియ సహోదరి సోదరా, కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయంలోనే దేవుని దూత వచ్చి వారి మధ్యన నివసించి వారిని రక్షించింది. ప్రియ సహోదరి సోదరా, రాజు ఆశ్చర్యపోతున్నాడు. నేను ముగ్గురినే అగ్నిగుండంలో వేపించే ఈ 4వ వ్యక్తి ఎవరు? ఈ దూత ఎవరు? వెలుగుతున్న ప్రకాశవంతమైన ఈ దూత ఎవరు? ప్రియ సహోదరి సోదరా, దేవుడు అగ్నిగుండంలో షడ్రక్ మెషక్ అబేద్నెగోలకి తోడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, రాజు ఆశ్చర్యపోయాడు. ఏమంటున్నాడండి? రాజు వారి దగ్గరికి వెళ్ళి, షడ్రక్ మెషక్ అబేద్నెగో అనువారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా. ఎంత గొప్పగా రాజు అంటున్నారండి, మహోన్నతుడకు దేవుని సేవకులారా. ఎంత గొప్పగా షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని రాజు దేవుని బిడ్డలుగా, దేవుని సేవకులు అని పిలుస్తున్నారండి. మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి రండని రాజు పిలుస్తున్నాడు. చంపాలని ప్రయత్నించిన రాజు, వారు మరణించాలని కోరుకున్న రాజు, వారి నాశనాన్ని చూడాలనుకున్న రాజు ఏమంటారండి? మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటకు రండి. అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క మంత్రులు వాళ్ళంతా వచ్చి చూస్తున్నారండి. వారి శరీరం కాల్చివేయబడలేదు, వారి వస్త్రాలు కాల్చివేయబడలేదు, కనీసం ఒక కాలిన స్థలంలో నుండి వచ్చిన ఆ వాసన కూడా వారి దగ్గర నుండి రావట్లేదు. అంటున్నాడు రాజు, వీరి దేవుడు పూజార్హుడు. వారిని చూసి ఆశ్చర్యపడిన వాళ్ళందరూ, అక్కడున్న ప్రతి ఒక్క గొప్ప అధికారులందరి ముందు రాజు అంటున్నాడు, వీరి దేవుడు పూజార్హుడు. ఆయనే తన దూత నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను అని రాజు పలుకుతున్నాడండి. రాజు ఒక శాసనం కూడా రాశాడు, ఈ దేవుడు తప్ప నిజ దేవుడు ఎవరూ లేరు, ఈ దేవుడినే మనందరం సేవించాలి, ఈ దేవుడే రక్షించుటకు సమర్థుడు అని ఒక శాసనాన్ని రాపించాడు రాజు. ప్రియ సహోదరి సోదరా, దేవుడి రోజు వాక్యంతో మాట్లాడుతున్నాడు. నెబుకద్నెజరు రాజుకు భయపడలేదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవునికి లోబడ్డారు, దేవునికి భయపడ్డారు, దేవుని కోసం మరణించడానికి కూడా సిద్ధపడ్డారు. ప్రియ సహోదరి సోదరా, కనుక వారు అగ్నిగుండంలో కూడా దేవుడు వారికి తోడుగా ఉండి వారి ప్రాణాలను కాపాడి రక్షించి, వారు సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడు అని వారు దేవుడి కోసం వారి ప్రాణాలను సైతం
విడిచిపెట్టడానికి కూడా సిద్ధపడిన వారి విశ్వాసాన్ని దేవుడు గెలిపించాడు. ప్రియ సహోదరి సోదరా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎలా అయితే దేవుని బిడ్డలుగా నిలబడ్డారో, దేవుని కోసం మరణించడానికి కూడా సిద్ధపడ్డారో, మనం కూడా విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా బ్రతకడం కోసం, మనము దేవునికి లోబడటం కోసం, దేవుడి పక్షాన నిలబడటం కోసం మనము విశ్వాసంతో మనము దేవుడి మీద ఆధారపడుతూ సాగేవారుగా ఉండాలి. మనుషులకు భయపడి, మనుషుల మాటలకు భయపడి మనం దేవుడి పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన విశ్వాసాన్ని విడిచిపెట్టేవారుగా ఎవరు ఉండకూడదని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, నెబుకద్నెజర్ మహారాజుకి వారి మనుషులకి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు భయపడలేదండి. వారు భయపడినట్లయితే వారు సేవిస్తున్న దేవుడి యొక్క శక్తిని వారు కనుగొనేవారు కాదు. వారు సేవిస్తున్న దేవుడి యొక్క శక్తి అనేకులకి కనపరచబడేది కాదు. మనము కూడా భయపడకుండా దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ప్రతి పరిస్థితిలో మనము అగ్నిగుండం వలె, షడ్రక్ మెషక్ అగ్నిగుండంలో ఎలా అయితే సంరక్షించబడ్డారో, మనకు కూడా అగ్నిగుండం లాంటి అనేక ఘోరమైన పరిస్థితులు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. ఆ పరిస్థితుల్లో కూడా మనం సజీవంగా షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె ఉండాలి అంటే మనం కూడా దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా దేవునికి లోబడుతూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ దేవుడి కోసం మరణించడానికి కూడా సిద్ధపడే గొప్ప విశ్వాసాన్ని మనం కూడా కనపరిచేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, నెబుకద్నెజర్ మహారాజు అంటున్నాడు, మహోన్నతుడైన దేవుని సేవకులారా. ఎంత గొప్ప బిరుదు షడ్రక్ మెషక్ అబేద్నెగో పొందుకున్నారండి. దేవుడి కోసం నిలబడి వారి ప్రాణాలను సైతం త్యాగం చేయాలనుకున్న వారిని మహోన్నతుడగు దేవుని సేవకులారా అని గొప్పగా షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని నెబుకద్నెజర్ పలికాడండి. ప్రియ సహోదరి సోదరా, దేవుడు బిడ్డలుగా మనకి ఒక గొప్ప బిరుదు, ఒక గొప్ప ప్రతిష్ఠితమైన జీవితం మనం ప్రతి ఒక్కరం కలిగి ఉన్నాం. ఆ జీవితాన్ని మనము దేవుని కోసమే ఉపయోగిస్తూ దేవుని బిడ్డలుగా ఆ జీవితంతో దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవాలని ఆశిస్తూ ముందుకు సాగేవారుగా షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ అనువారు ఆశ్రయించే దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపించి తను ఆశ్రయించిన దాసులను ఆయన రక్షించాడు అని ఇక్కడ గొప్పగా నెబుకద్నెజర్ రాజు పలికాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం సేవిస్తున్న దేవుడు శక్తివంతుడు, సర్వ సృష్టికి కారణభూతుడు. మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి మనలను విడిపించి సమర్థుడైన దేవుడు. ప్రియ సహోదరి సోదరా, నెబుకద్నెజర్ మహారాజు చెప్పినట్లు మనం సేవిస్తున్న దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపించి ఆయన ఆశ్రయించే మనలను కూడా రక్షించే దేవుడు అని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని ఆయన దూతను పంపించి ఆయన ఆశ్రయించిన ఆయన దాసులను ఎలా రక్షించాడో, మన జీవితాల్లో కూడా మనం ఎదుర్కొంటున్న ఘోరమైన పరిస్థితుల్లో, అగ్నిగుండం లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు పూజార్హుడు కనుక, శక్తివంతుడు కనుక, మన పట్ల ఎల్లప్పుడూ ఉన్నతమైన ప్రేమను కనపరిచే దేవుడు కనుక ఆయనను ఆశ్రయించిన మనకు ఆయన రక్షిస్తాడు. ఆయన మనలను కూడా రక్షిస్తాడు. ప్రతి ఘోరమైన పరిస్థితిలో నుండి మనను రక్షించే దేవుడు. ప్రియ సహోదరి సోదరా, కనుక మనం కూడా షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె దేవుణ్ణి ప్రేమించేవారుగా, దేవుణ్ణి ఆరాధించేవారుగా, దేవుని బిడ్డలుగా జీవించేవారుగా ప్రతి పరిస్థితిలో ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది చూసినట్లయితే ఏదైనా ఘోరమైన పరిస్థితులు వచ్చినట్లయితే వారి జీవితంలో దేవునికి ప్రార్థించడం మానేస్తారు, దేవుని ఆరాధించడం మానేస్తారు, దేవుని సన్నిధికి దూరం అయ్యేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, చాలా మందిని విశ్వాసాన్ని విడిచిపెట్టి అన్నిల్లో కూడా కలిసిపోయేవారుగా ఉంటున్నారు. ప్రాణం పోతున్న పరిస్థితిలో కూడా షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ దేవుణ్ణి సేవించడానికి ఇష్టపడ్డారండి.
వారు ఒక గొప్ప మాట పలికారు, మేము సేవిస్తున్న దేవుడు మమ్మల్ని రక్షించినను రక్షించకపోయినను మేము మాత్రం ఆయనను స్తుతించడం, ప్రార్థించడం, ఆయన పూజించడం, ఆయన గణపరచడం మేము మానము అని తెలియజేశారు. సేవిస్తున్న దేవుడు అగ్నిగుండంలో నుండి మమ్మలను రక్షించుటకు సమర్థుడు. దేవుడు మమ్మల్ని అగ్నిగుండంలో నుండి రక్షించుటకు సమర్థుడు. కానీ ఆయన రక్షించినా రక్షించకపోయినా నీ దేవతలకు మేము నమస్కారం చేయము అని నెబుకద్నెజరుతో ధైర్యంగా చెప్పారు. ఎంతమందిని మనలో దేవుని కోసం, దేవుని బిడ్డలుగా, దేవుని సేవ చేయడం కొరకు, దేవుని ప్రేమించడం కొరకు, దేవుని బిడ్డలుగా జీవించడం కొరకు షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె నిలబడేవారుగా ఉంటున్నామో మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. నెబుకద్నెజరు వలె అనేక మంది ప్రజలు మన ముందుకి వస్తూ ఉంటారు. మన విశ్వాసాన్ని పరీక్షించాలని, మన విశ్వాసాన్ని మనమే విడిచిపెట్టేలాగా చేయాలని. కానీ అలాంటి వారి ముందు మనం దేవుడి కోసం నిలబడేవారుగా, అలాంటి వారి ముందు కూడా దేవుని నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన ద్వారా వచ్చేవారుగా, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగేవారుగా ఉండాలని దేవుడి ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సంగరా, మరణించే పరిస్థితిలో కూడా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా దేవుని బిడ్డలుగా, దేవుని సాక్షులుగా ఉండి దేవునికి మహిమ తెచ్చేవారుగా, అగ్నిగుండంలో కూడా కాపాడబడి దేవుని నామానికి గొప్ప మహిమను తెచ్చిన వారి వలె మనం కూడా ఉండాలని దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సల్లరా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన ఈ రోజు నాయన తండ్రి అయ్యా, శ్రేష్టమైన, ఉన్నతమైన, అద్భుతమైన నాయన తండ్రి నీ మాటలతో నాయన తండ్రి అయ్యా మా అందరితో మాట్లాడినందుకు నేను తండ్రి అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా నాయన ఈ రోజు నాయన తండ్రి అయ్యా షడ్రక్ మెషక్ అబేద్నెగోల గురించి నాయన తండ్రి మాతో మాట్లాడావు తండ్రి. అయ్యా వారు కలిగి ఉన్న గొప్ప విశ్వాసాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన మరణించే పరిస్థితిలో కూడా నాయన తండ్రి నాయన తండ్రి వారికి నీవు తోడుగా ఉండి నాయన తండ్రి మరణం నుండి నాయన వారిని తప్పించి కాపాడి అగ్నిగుండంలో నుండి నాయన తండ్రి ఈ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకున్నందుకు నాయన తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన మేము కూడా నాయన తండ్రి మా జీవితంలో అగ్నిగుండం లాంటి పరిస్థితుల్లో కూడా నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి మనుషులు మాటలకు భయపడి నాయన మనుషులకు లోబడి నాయన తండ్రి నీ పట్ల కలిగిన విశ్వాసాన్ని నాయన తండ్రి విడిచిపెట్టి నాయన తండ్రి ఉండకుండా నాయన తండ్రి అయ్యా షడ్రక్ మెషక్ అబేద్నెగోల వల్లే నాయన అయ్యా మరణించే పరిస్థితి వచ్చినప్పటికీ నాయన నీ పట్ల ఉన్నతమైన విశ్వాసాన్ని కలిగి ఉండి నాయన తండ్రి అయ్యా నిన్ను నాయన సేవిస్తూ నాయన నిన్ను ఆరాధిస్తూ నీ బిడ్డలుగా జీవిస్తూ నాయన నాయన తండ్రి మాలో ఉన్న నిన్ను నాయన తండ్రి మహిమపరిచే కృపను ఇచ్చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నాయన తండ్రి మా అందరి ద్వారా నీవే పొందుకోమని నాయన తండ్రి యేసునామములో ఉపవాస దినమున నాయన తండ్రి ఎవరైతే నాయన ఏ ప్రార్థనాశ్రుతులు కోరారో నాయన ప్రతి ఒక్క ప్రార్థనాశ్రుతులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మేము వేటి కోసం అయితే మొరపెడుతున్నామో నీ చిత్త ప్రకారం, విశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నాయన మా ప్రార్థన ఆలకించి అంగీకరించి నాయన తండ్రి జవాబును అనుగ్రహించి నాయన అయ్యా నీ వాక్ ద్వారా మమ్మల్ని స్వస్థపరిచి నీ చిత్త ప్రకారం, విశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నాయన మా అందరి జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని ఈవేళప్పుడు మాకు తోడుగా ఉంది సహాయం చేయమని యేసునామములో యేసయ్య శక్తి కలిగిన నామములో ఇచ్చిన ప్రాణి బంగారు పాదాలకి నాయన తండ్రి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి పెట్టుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రమాణం మీ అందరికి. శలం ప్రియ సహోదరి